నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మనస. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి పాలనలో భయపెట్టే రాజకీయాలకు ముగింపు పలికి భరోసా కలిగించే పరిపాలన అందుతోంది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టీకరణ. చంద్రబాబు రెండేళ్ల పాలన తర్వాత కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వ పాలన సాగుతుంది. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ జనరల్ సెక్రటరీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం. దాదాపు 59 ఏళ్ల తర్వాత ద్రావిడేతర సీఎంగా బాధ్యతలు. కాంగ్రెస్ వామపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు. విధ్వంస పాలన నుంచి వికాస పాలన వైపు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు తీసుకువెళ్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. 23 నెలల కూటమి పాలనలో భయపెట్టే రాజకీయాలకు ముగింపు పలికి భరోసా కలిగించే పరిపాలన అందుతుందని అన్నారు. వైజాగ్ అంటే ఒకప్పుడు గంజాయి గుర్తొచ్చేదని, నేడు గూగుల్, టీసీఎస్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు గుర్తుకొస్తున్నాయని అన్నారు. అరకు, పాడేరు ప్రాంతాల్లో గంజాయి తోటల స్థలంలో కాఫీ తోటలు విస్తరిస్తున్నారని తెలియజేశారు. ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ సాధించడం కూటమి ప్రభుత్వ చారిత్రాత్మక విజయంగా చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్ర సహకారంతో వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని అన్నారు. 23 నెలల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజల్లో ఏ విధంగా ఉందో మీ అందరికి కూడా తెలుసు. భయపెట్టే పాలన పోయి భరోసా ఇచ్చే పాలన వచ్చింది అని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో నిత్యం భయపడుతూ బయటికి రావాలంటే భయం, ఒక ధర్నా చేయాలంటే భయం, నిజం చెప్పాలంటే భయం, ఏదైనా అడగాలంటే భయం, చివరికి డాక్టర్ మాస్క్ అడగడానికి కూడా భయపడిన పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. అలాంటి పరిపాలన నుంచి, విధ్వంస పరిపాలన నుంచి ఈరోజు అభివృద్ధిలోకి, వికాసంలోకి వచ్చింది అని అంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 23 నెలల పరిపాలన ప్రజల్లో ఒక తీపి గుర్తులుగా మిగిలిపోతున్నాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. మనందరికి కూడా తెలుసు, గత 5 సంవత్సరాల్లో కరోనా 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 అని 3 సంవత్సరాలు అలా నడిపేశారు. ఆ 3 ఏళ్లలో ఏ కార్యక్రమం చేయలేదు, కనీసం బయటకు కనిపించలేదు, చనిపోయిన వాళ్ళని పలకరించినటువంటి పాపాన కూడా పోలేదు. అలాంటి పరిపాలన నుంచి ఆ ఉన్న 2 సంవత్సరాలు కూడా ఇంకా మీకు తెలుసు, ఎవరికి కనిపించలేదు, వినిపించలేదు. ఒక మీటింగులు ఉండవు, కలెక్టర్ల కాన్ఫరెన్స్లు ఉండవు, ఒక క్యాబినెట్లు ఉండవు, ఏమీ ఉండవు. అంతా ఏకచక్రాధిపత్యం. అలా వెళ్ళినటువంటి పరిపాలన నుంచి ప్రజలు విసిగిపోయి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఎంతో అత్యద్భుతంగా గెలిపించిన సంగతి మనందరికి కూడా తెలుసు. ఈరోజు చూసుకున్నట్టయితే రోజుకొకరు మన పార్టీ ఆఫీస్లో ఒక మంత్రి కూర్చొని ఇక్కడున్నటువంటి అర్జీలని, సమస్యల్ని పరిష్కరిస్తున్నారు అని అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద ఏ విధంగా దృష్టి పెడుతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి కూర్చుంటే ఒక 2 అవర్స్ దాకా మొత్తం నాన్ స్టాప్గా మనం చూసుకుంటూ వెళ్తే జనాలు రోజు రోజుకి సంఖ్యాబలం తగ్గుతుంటూ వస్తుంది. మొదట్లో చూసుకుంటే ఎంతమంది ఉండేవాళ్ళు అంటే వేలాది మంది ఉండేవాళ్ళు, 100ల్లోకి వచ్చారు, ఇప్పుడు 10ల్లోకి వచ్చారు. సమస్యని వెంటనే అక్కడ ఉన్న కలెక్టర్ గారికి కానీ, జేసీకి కానీ, అక్కడ అధికారులకు ఫోన్ చేసి వెంటనే పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు మనం బయట రోజు అంటే వీళ్ళకి ఉనికి కోల్పోతున్నామని ఈ మధ్యకాలంలో కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. మీకు అందరికి కూడా తెలుసు. అబద్ధమా అని చెప్పాల్సిన బాధ్యత అయితే మన మీద ఉందన్నది నా ఉద్దేశం. ఎందుకనంటే ఉత్తరాంధ్రలో గత టైంలో ఋషికొండ దాన్ని బోడుకొండ చేసి 550 కోట్లు ఖర్చు పెట్టి కేవలం ఒక ఫ్యామిలీ కోసం, ఒక కుటుంబం కోసం, ఒక 4 మనుషులు ఉన్నటువంటి కుటుంబంలో 2 మాత్రమే అక్కడ జీవించడానికి 550 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఋషికొండ మీద ప్యాలెస్ కట్టుకున్నటువంటి చరిత్ర. అలాగే ఎక్కడ కబ్జాలు చేద్దామా, ఎక్కడ పొలాలు మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థలాలు ఆక్రమించుకుందామా అనేటటువంటి నెంబర్ 2లు, నెంబర్ 3లు చేస్తున్నటువంటి హల్చల్ అప్పుడు. అలాగే వైజాగ్ పేరెత్తగానే గంజాయి గుర్తొచ్చేది.
అరకు పాడేరు ఏరియాలో అప్పుడు వైజాగ్ జిల్లాలో ఉండేది కాబట్టి గంజాయి, ఎక్కడ చూసినా గంజాయి తోటలు. ఎందుకంటే వైజాగ్ చివరి జీ ఉంటే అది గంజాయిలా కనిపించేది అందరికీ. ఆ విధంగా వెళ్ళింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్రలోనే ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశారు. ఉత్తరాంధ్రలోనే ఒక దళిత డాక్టరు ఒక మాస్క్ అడిగినందుకు వెంటనే ఆయన చనిపోయే విధంగా చేసినటువంటి పరిస్థితులు మనం అంతా కూడా చూసాం. ఈరోజు ఉత్తరాంధ్ర చూసుకోండి. ఆ రోజు మీరు రుషికొండని బోడుకొండ కొట్టే 550 కోట్లతో మీరు ప్యాలెస్. రాష్ట్రంలో చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందని, దాన్ని దాచేస్తూ కలెక్టర్ల సమావేశాల పేరుతో గొప్పలు కొట్టుకుంటున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సమావేశం మరోసారి చంద్రబాబు గొప్పలకు, ఉపన్యాసాలకే పరిమితమైందని అన్నారు. చంద్రబాబు పాలనలో 7 సార్లు నిర్వహించిన కలెక్టర్ల సమావేశాల్లో ఒక్క మంచి సంస్కరణ అయినా తెచ్చారని ప్రశ్నించారు. గత వైసీపీ హయాంలో కలెక్టర్ల సదస్సులు పెట్టి విద్య, వైద్య రంగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని అంబటి రాంబాబు గుర్తు చేశారు. తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తా ఉన్నది. యాంటీ ఇన్కంబెన్స్ తీవ్రంగా పెరుగుతుంది. నేను అనేక ప్రభుత్వాలను చూశాను. 2 సంవత్సరాల్లో ఇంత యాంటీ ఇన్కంబెన్స్ ప్రభుత్వ వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం బహుశా భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని నేను అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లో 7 కలెక్టర్ల సమావేశం పెట్టాడు. ఈ కలెక్టర్ సమావేశాలు సుదీర్ఘంగా నిర్వహించటం, దానిలో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పటం, వారికి ఏదో చెయ్యాలని ఉద్బోధ చేయటం, ఒక్కటి కూడా ఈ 7 సమావేశాల్లో కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటల్లో ఒక్కటి కూడా ఇంతవరకు అమలు చేయనటువంటి పరిస్థితి. 7 సమావేశాలు మాత్రం చాలా ఆర్భాటంగా చేశారు. మొదటి కాన్ఫరెన్స్ కలెక్టర్ల కాన్ఫరెన్స్. సమర్థులకే ప్రోత్సాహం. ఎవరు సమర్థులు? కలెక్టర్లు సమర్థులైతే వారికి ప్రోత్సాహం అంట. వాళ్ళు సమర్థులేగా. IAS ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వడపోసి వారిని సమర్థులు కాబట్టే IAS ఇచ్చారు, IPS కూడా ఇచ్చారు. సమర్థులు అంటే ఏంటో తెలుసా? మేము చెప్పింది చేయాలి. అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద దాడి జరిగినా పోలీసులు వెళ్ళకూడదు, వాళ్ళు IPS అలాంటి వాళ్ళు సమర్థులు. అలాంటి వాళ్ళని అక్కడే కొనసాగిస్తా అంట 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా. IAS వాళ్ళని కూడా అంతే. మేము ఎవరికి భూమి కేటాయించమంటే వాళ్ళు కేటాయించాలి, మేము చెప్పినవన్నీ మీరు చేయాలి, చేస్తే అప్పుడు మీకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అదే పోస్టింగ్లో కొనసాగిస్తామనేటువంటి పరిస్థితుల్లో మొదటి ఉద్బోధ చేశారు. రెండో కాన్ఫరెన్స్ పరిపాలనలో వేగం పెంచండి. పరిపాలనలో వేగం పెంచాలంటే మరి ఏంటో మరి నాకు అర్థం కాల. నువ్వు పెంచాల్సింది ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు తప్ప IAS IPS వాళ్ళు సామర్థ్యవంతులే తప్ప వాళ్ళేమి అసమర్థులు కాదనే విషయాన్ని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా. ఇంకా మూడో కలెక్టర్ కాన్ఫరెన్స్ యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకి 800 రూపాయలు ఇస్తాం. యూరియా సప్లై చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడి మనం చూసాం కదా. పెట్రోలు, డీజిల్ అన్ని రాష్ట్రాల్లో బాగా అందుతుంది, కానీ మన రాష్ట్రం అందటలా. కారణం అసమర్థమైన పాలన. కాంట్రాక్టర్లకే డీజిలు, పెట్రోలు ఇచ్చేటటువంటి సదుపాయం కల్పించి సామాన్యులకు డీజిలు, పెట్రోల్ లేకుండా చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అలాగే బస్తాకి 800 తగ్గిస్తామనేటువంటి కార్యక్రమం అది మూడవ కాన్ఫరెన్స్లో. మీరే అడ్డంకి కాకూడదు, అడ్డంకులు తొలగించాలని కలెక్టర్లు, మీరు అడ్డంకి కాకూడదు, మీరు అడ్డంకులు తొలగించాలని వారికి ఉద్బోధ చేశారు. ఇది 4వ కాన్ఫరెన్స్. 5వ కాన్ఫరెన్స్ రాష్ట్ర అవసరాలు సొంతంగా ఉపగ్రహం. రాష్ట్ర అవసరాలకి సొంతంగా ఉపగ్రహాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కలెక్టర్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాడు. అవసరాలకు ఉపగ్రహం ఎవరంటే నారా లోకేష్ని ఏర్పాటు చేసుకుని ఉపగ్రహం లాగా ఆయన్ని డిఫాక్టో కంప్లైంట్ లాగా తయారు చేసే, డిఫాక్టో చీఫ్ మినిస్టర్ లాగా వ్యవహరించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇకపోతే 6వ కలెక్టర్ సమావేశం ISB తరహాలో ISB తరహాలో ISA అంటే త్వరలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేస్తాం. అన్ని కోతలు తప్ప ఏది ఇంతవరకు సాధ్యపడలేదు. కడప ఉక్కుకు శ్రీకారం, కడప ఇది 7వ దానిలో. ఈ విధంగా 7 సార్లు కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించి ఆర్భాటంగా వాళ్ళకు ఉపోద్ఘాతం చెప్పి వారిని ఉత్సాహపరిచినట్టుగా మాట్లాడి ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా చేయలే. నేను మనవి చేస్తున్నా, ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్కటైనా మంచి పరిపాలనా సంస్కరణ తీసుకొచ్చినటువంటి సందర్భం ఉందా అని అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అద్భుతమైనటువంటి పరిపాలనా దక్షులని రోజు ఓదలు కొడుతున్నారు. మీరే ఓదలు కొడతారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి మీకున్నటువంటి ఎల్లో మీడియా మొత్తం ఓదలు కొడతా ఉంటుంది. అసలు మోడీ కన్నా కూడా సీనియర్ మన చంద్రబాబు నాయుడు గారు, పరిపాలనా దక్షుడు, కొత్త కొత్త సిద్ధాంతాలు కనిపెట్టినటువంటి వ్యక్తి అని దప్పాలు కొట్టుకోవటం తప్ప ఒక్క పరిపాలనా సంస్కరణ
మేము తీసుకొచ్చాం, అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చాం. గ్రామ స్థాయికి పరిపాలన తీసుకురావాలని సెక్రటేరియట్లు పెట్టినటువంటి సందర్భం మాది. అదేవిధంగా నాడు నేడు విద్యలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం తిరోగమనంలో ఉందని, కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య ముసుగులో రాచరిక పాలన సాగిస్తుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్దమైన పాలన స్థానంలో పోలీస్ రాజ్ నడుస్తుందని, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న సామాన్యులు, ఎన్ఆర్ఐలపై సైతం అక్రమ కేసులు బనాయిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో చంద్రబాబు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. డెమోక్రటిక్ దేశాలుగా పేరు పొందినటువంటి డెమోక్రటిక్ సిస్టమ్గా తీసుకొచ్చినటువంటి ప్రజా పోరాటాలు, మానవ ప్రగతి ఒక్కసారిగా ఈ 2 సంవత్సరాల్లో మరలా బ్యాక్ టు ది పెవిలియన్, మళ్ళా ఆటోక్రటిక్ స్టేట్గా తయారు చేసినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో వీఆర్ కన్స్ట్రైన్డ్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, యాజ్ ఎ పర్సన్ హూ లివ్స్ ఇన్ దిస్ స్టేట్, యాజ్ ఎ పర్సన్ హూ లోస్ లిటిల్ బిట్ లా. ఇట్స్ హార్ట్ బర్నింగ్. ఈ ప్రజల యొక్క గొంతు నొక్కబడినటువంటి ప్రజల గుండు చప్పుడుగా మాత్రమే నేను మీ ముందరకు వచ్చిన. వీలైనంత వరకు ఒక్కసారి ప్రజలారా మీరు ఆలోచించండి, పరిష్కారం మీరే కనుక్కోండి, పరిష్కారం మీరే మాకు చెప్పండి. మీకంతా తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలు గాలి కుదిలేసి, వాళ్ళ ప్రామిస్లు, వాళ్ళ చెప్పినటువంటి అన్ని గాలి కుదిలేసి ఈరోజు పోలీస్ రాజ్ అనే వ్యవస్థ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ప్రావర్బల్ మంకీస్ అంటారు. 3 కోతులు ప్రావర్బల్ మంకీస్. ఒకటి కళ్ళు మూసుకో ఉంటుంది, ఒకటి చెవులు మూసుకో ఉంటుంది, ఒకటి నోరు మూసుకో ఉంటుంది. ఆ విధంగా రాష్ట్ర ప్రజలను చేసినటువంటి చంద్రబాబు నాయుడు అంటే ఏ విధంగా అంటే, ఒక కూటమి ప్రభుత్వం చేసే చెడు, కూటమి ప్రభుత్వం చేసే అక్రమాలు, కూటమి ప్రభుత్వం చేసే అవినీతి మీరు చూడొద్దు, కళ్ళకి గంతలు కట్టుకోండి. ఎవరైనా చెప్తే, ఏ మీడియా ద్వారా అయినా ఒక కడుపు మండినటువంటి ఒక సామాన్యుడు వాళ్ళ అవినీతిని బయట పెడితే మీరు వినొద్దు, చెవులు మూసుకోండి. వాళ్ళు చేసే దుర్మార్గాలు, అక్రమాలు చూడొద్దు, కళ్ళు మూసుకోండి. ఇది వారి ఈ రాష్ట్రానికి నిర్దేశించినటువంటి దశ నిర్దేశించాడు. ప్రావర్బల్ 3 మంకీస్. చూడొద్దు, వినొద్దు, మాట్లాడొద్దు. ఎవరైనా చూసినా, ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా ఏలు చూపించినా వాళ్ళకి పరిష్కారం, వాళ్ళకి అసైలం, వాళ్ళకి డెస్టినేషన్ ఈ జైల్స్. వాళ్ళకి డెస్టినేషన్, వాళ్ళ యొక్క ఫైనల్ గోల్ ఎక్కడికి చేరాలంటే జైళ్లలో మగ్గాల్సిందే. ఈ విధమైనటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంటే గుండె పగిలి మీ ముందరికి రావడం జరిగింది. ఒక మాట చెప్తాను, ఈ 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని ఆటోక్రటిక్ నియంతృత్వ పోకడలతో ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని వెళ్తుంది. దీన్ని ఇంగ్లీష్లో హైబ్రిడ్ రెజిమ్ అని కూడా అంటారు. అంటే అథారిటేరియన్ డెమోక్రసీ అనే మంత్రం జపిస్తూ అథారిటేరియన్ సిస్టమ్ వైపు పరుగులు తీస్తున్నటువంటి ప్రభుత్వాన్ని, దిస్ ఇస్ కాల్డ్ డెమోక్రటిక్ బ్యాక్ స్లైడ్, ప్రజాస్వామ్య తిరోగమనం. కొన్ని సంవత్సరాలు, డికేడ్స్, సెంచరీస్ గా పోరాడి మానవులు, ప్రజలు ఒక డెమోక్రటిక్ స్టేట్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత డెమోక్రసీ అనే ముసుగులో పోలీసు రాజ్యం నడుపుతూ ఎవరైనా వాళ్ళ అవినీతిని గురించి కానీ, వాళ్ళ పరిపాలన గురించి కానీ, వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడితే ఇమ్మీడియట్ జైల్స్. ఈ ఇమ్మీడియట్గా పోలీసు రాజ్ ఎంటర్ అయిపోద్ది. వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళని జైలుకి పంపించే ఏర్పాటు చేస్తారు. ఈ డెమోక్రసీలో ఫెయిల్యూర్ అండ్ ఫాల్ ఆఫ్ డెమోక్రసీ టు ఆటోక్రసీ 3 స్టెప్స్, 4 స్టెప్స్ ఫస్ట్ వాళ్ళు తీసుకుంటారు. ఒకటి, ఇట్ ఈస్ ఎ టాక్సిక్ పోలరైజేషన్ ఆఫ్ డెమోక్రసీ. దీన్ని టాక్సిక్ పోలరైజేషన్ కూడా అంటారు. దానిలో ఏం చేస్తారంటే పాపులిస్టిక్ ఫ్రేమింగ్. ఫస్ట్ ఆత్మస్తుతి. ఈ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బలమైనటువంటి మీడియా సంస్థల ద్వారా వాళ్ళు దిస్ కాల్డ్ పాపులిస్టిక్ ఫ్రేమింగ్ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.